వెల్కమ్ టు హలో టీవీ. తెలంగాణ ప్రజలకు వరాలు కురిపించేందుకు సర్కార్ సిద్ధమవుతుంది. ఇందులో భాగంగానే త్వరలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. సంక్రాంతి పండుగ నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా తొలుత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంపిక ప్రక్రియ పూర్తయితే సగం పనులు పూర్తయినట్లేనని భావిస్తున్నారు. పూర్తి చేసిన లబ్ధిదారుల జాబితాలను బహిరంగంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించగలిగితే సంక్రాంతి నాటికి ఇళ్ల నిర్మాణం చేపట్టవచ్చని భావిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో కులగణన సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఈ నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సర్వే పూర్తయి వివరాలను కంప్యూటరీకరించిన తర్వాత పూర్తి వివరాలు ప్రభుత్వం వద్దకు అందుతాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారం నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టిన సంక్రాంతి నాటికి పూర్తవుతుందని పాలక పక్షం అంచనా వేస్తుంది. నిజానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఇప్పటికే జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల తొలుత జాబితాను ప్రకటించాలని భావించింది. కానీ కులగణన జరుగుతుండటంతో అనివార్యంగా వాయిదా పడింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మంజూరుపై నిబంధనలు కూడా ఇంకా రూపొందించాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు పరచాలన్న ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని భావిస్తుంది. తెలుగు రంగు రేషన్ కార్డులున్న వారితో పాటు ఇల్లు లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది. గ్రామ స్థాయిలో ఇందిరమ్మ కమిటీలను కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. వాస్తవంగా ఇల్లు లేని నిరుపేద లబ్ధిదారులను గుర్తించి వారికి శాశ్వత గృహాలను నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం నిధులను జత చేసి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నది ప్రధాన ఉద్దేశం. ఇంటి నిర్మాణానికి 4 దశలో ప్రభుత్వం లబ్ధిదారులకు 5 లక్షల రూపాయల వరకు చెల్లిస్తామని చెప్పింది. అయితే తొలి దశలో మాత్రం ఇంటి స్థలం ఉన్న వారికి మాత్రమే పక్కా ఇల్లు మంజూరు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. దీంతో తొలి విడత వారికే ఇల్లు మంజూరు కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి స్థలం లేని లబ్ధిదారులను కూడా ఈ పథకానికి ఎంపిక చేసే విధంగా నిబంధనలు రూపొందించనున్నారు. మొత్తం మీద సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు.